హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈ సెషన్ లో చాప్టర్ 5 అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం 4 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. 5th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను మీతో నేను. సో టోటల్ చాప్టర్ అంతా కూడా దేనిపై డిపెండ్ అవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఆల్రెడీ పాలినామియల్స్ లో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది, జనరల్ ఫామ్ ఎలా ఉందో తెలిసిపోయింది. ఇప్పుడు వచ్చేసి పూర్తిగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిందే చేద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిగ్రీ ఎంత ఉంటుంది? హైయెస్ట్ పవర్ ఇస్ 2. హైయెస్ట్ పవర్ 2 ఉంటుంది. జనరల్ ఫామ్ ax² + bx + c ఫామ్ లో ఉంటుంది. ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయమంటే రెండు రూట్స్ ఇచ్చి x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా = 0 ఈక్వేషన్ వేసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తాం మనం. ఇలా అయినా చేయొచ్చు. ఇంకోటి కూడా చెప్పాను, x - ఆల్ఫా x - బీటా = 0 తీసుకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్స్. ఇది జనరల్ ఫామ్. ఆల్ఫా బీటా రూట్స్ ఉన్నప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలంటే రెండు రూట్స్ తెలిసింటే మనం ఈజీగా ఫామ్ చేసేయచ్చు. రూట్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే x - b ± (b² - 4ac/2a) ఆల్రెడీ డిస్కస్ చేసింది ప్రీవియస్ చాప్టర్ లో. దీంట్లో x లో ఒకటి ఆల్ఫా అనుకుంటాము, -b ± (b² - 4ac/2a), ఇంకొకటి బీటా అనుకుంటాము, -b - (b² - 4ac/2a). సో ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా రూట్. ఆల్ఫా బీటా సమ్ ఆఫ్ రూట్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఆల్ఫా + బీటా = -b/a. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఆల్ఫా బీటా = c/a. ఇవన్నీ కూడా పాలినామియల్స్ లో క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చింది కాబట్టి అక్కడే పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకుంటారు దీంట్లో ఈ చాప్టర్ లో అంటే నేచర్ ఆఫ్ రూట్స్ నేర్చుకుంటాం. సో ఈ చాప్టర్ లో పూర్తిగా నేచర్ ఆఫ్ రూట్స్ నేర్చుకుంటాం. నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే మనం డిస్క్రిమినెంట్ అనేది కనుక్కోవాలి. డిస్క్రిమినెంట్ డెల్టా కనుక్కోవడానికి ఫార్ములా b² - 4ac. b² - 4ac ఈ ఫార్ములా ఉంది కదా, ఈ రూటే డిసైడింగ్ అన్నమాట. ఈ వాల్యూ రియల్ వాల్యూవా ఇమాజినరీ వాల్యూవా తెలియడానికి ఈ రూట్ లో ఉండే వాల్యూ కనుక్కుంటేనే మనకు డిసైడ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని డిస్క్రిమినెంట్ అంటాం. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ రూట్ లో ఉండేది. అంటే రేషనల్ నంబరా, ఇర్రేషనల్ నంబరా, ఇమాజినరీ నంబరా, ఈ రియల్ రూట్సా లేకపోతే ఇమాజినరీ రూట్స్, ఏ రూట్స్ అనేది డిసైడ్ చేయాలంటే ఈ రూట్ లో ఉండే వాల్యూ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ వాల్యూ మనం డిస్క్రిమినెంట్ అంటాం, b² - 4ac ని. సో డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక్కున్న తర్వాత ఆ డెల్టా వాల్యూ =0 వస్తే, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని పిలుస్తాం. రియల్ రూట్స్ వస్తాయి, కానీ ఎటువంటి రూట్స్ వస్తాయంటే ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఈక్వల్ రూట్స్ అంటే ఏమని, x = 1, 1 ఈక్వల్ రూట్స్ అంటే x = 2, 2 అంటే a + b² a - b² ఫామ్ లో వచ్చేస్తుంది లాస్ట్. రెండు రూట్స్ కూడా సేమ్ వస్తాయి. x = 2 ఇంకోటి కూడా x = 2, లేదా x = 3 ఇంకోటి కూడా x = 3 అలా వస్తాయి. ఈక్వల్ రూట్స్ వస్తాయి. వచ్చే రెండు రూట్స్ కూడా సేమ్ రూట్స్ ఉంటాయి. అది డెల్టా = 0 అయితే. అదే డెల్టా > 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. అంటే డిఫరెంట్ రూట్స్ వస్తాయి. రియల్ రూట్సే కానీ డిఫరెంట్ గా వస్తాయి రూట్స్. ఒకటి 1 వస్తే ఇంకోటి 2, లేదా 3 వస్తే ఇంకోటి 5, అలా డిఫరెంట్ రూట్స్ వస్తే రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ వస్తాయని ఎలా తెలుస్తుంది? చేయకుండానే డెల్టా > 0 అయితే తెలుస్తుంది. అదే డెల్టా <0 అయింది అనుకోండి, రూట్స్ ఆర్ ఇమాజినరీ. సో ఏం రూట్స్ వస్తాయి మనకు? ఇమాజినరీ రూట్స్ వస్తాయి. ఇమాజినరీ అంటే రూట్ లో మైనస్ వస్తుంది. ఇలా √4 - 3 ఇలా వస్తాయి. -3 అంటే రూటే ఉండదు దానికి. 4 కు రూట్ ఉంది. 4 కు రూట్ ఎంత? 2. మైనస్ కు రూట్ లేదు కాబట్టి ఇమాజిన్ చేసుకుంటాం, ఇమాజినరీ నంబర్ i అనుకుంటాం. సో -4 కు రూట్ ఎంత అంటే 2i. అదే -1 కు రూట్ ఎంత అంటే 1i. -3 కి రూట్ ఎంత అంటే మైనస్ కు రూట్ లేదు కాబట్టి ఇమాజిన్ చేసుకుంటాం. 3 కి రూట్ లేదు, అట్లే పెట్టేస్తాం √3. ఇవన్నీ ఇమాజినరీ నంబర్స్ అంటారు. ఇవన్నీ ఏంటివి? ఇమాజిన్ చేసుకుంటున్నాం, లేవు, ఇవన్నీ ఎగ్జిస్ట్ లేవు. సో ఇమాజినరీ నంబర్స్ వస్తాయి మనకు. ఇప్పుడు డెల్టా <0 అయితే ఇమాజినరీ, > 0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్. అంటే రేషనల్ రావచ్చు, రేషనల్ నంబర్స్, రియల్ నంబర్స్ అన్ని వస్తాయి, కానీ డిస్టింక్ట్ వేరు ఆన్సర్లు వస్తాయి. ఇక్కడ మాత్రం ఇమాజినరీ వచ్చేస్తాయి.
ఇక్కడ రేషనల్ ఇర్రేషనల్ ఏవైనా రావచ్చు. ఇక్కడ మాత్రం అన్ని కూడా ఇమాజినరీ రూట్స్ లెస్ దాన్ 0 అయితే. కాబట్టి ఒక ఈక్వేషన్ ఇచ్చి దీనికి రిపీటెడ్ రూట్స్ వస్తాయా సేమ్ రూట్స్ వస్తాయని అడిగితే డెల్టా 0 అయితే చాలు, అవును సేమ్ రూట్స్ వస్తున్నాయి, ఫస్ట్ రూట్ ఏముందో సెకండ్ రూట్ కూడా అదే ఉంది అని మనం అక్కడ చెప్పేసేయచ్చు. చూస్తే డెల్టా క్యాల్కులేట్ చేస్తే చాలు. అంటే ax² + bx + c ఫామ్ లో ఉండే ఒక ఈక్వేషన్ ఇస్తే డెల్టా వాల్యూస్ తో మనం రూట్స్ నేచర్ అనేది మనం పూర్తిగా ఇక్కడ చెప్పేసేయచ్చు. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకు ఈ చాప్టర్ అంతా సాల్వ్ చేయడానికి పనికి వస్తుంది. ఏం కావాలి మనకు? ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి, ఎలా సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎలా చేయాలి, తర్వాత వచ్చేసి నేచర్ ఆఫ్ రూట్స్. నేచర్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటివి, ఒక్కొక్కటి డెల్టా వాల్యూని బట్టి రూట్స్ అనేవి ఎలా ఉంటాయని తెలిస్తే ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా క్వాడ్రాటిక్ ఫామ్ లో ఉండే వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎలా సాల్వ్ చేయాలో మనం చేయగలిగితే ఈ చాప్టర్ పూర్తిగా మనకు ఫినిష్ అయిపోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో కాన్సెప్ట్ అనేది చూసారు కదా, ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు అనేది ఒకసారి చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వీటిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏది అన్నాడు. క్వాడ్రాటిక్ అంటే ఏముండాలి, హైయెస్ట్ పవర్ x⁴2 ఉండాలి. అది ఎక్కడ ఉంది అనేది దీంట్లో చూద్దాం. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే a² x² వస్తుంది. దీన్ని హోల్ స్క్వేర్ చేసినప్పుడు x² వస్తుంది. కానీ ఇక్కడ x² ఇక్కడ x² ఏమవుతుంది, రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏముంటుంది ఇక్కడ ఇంకా 2ab అంటే 2x, ఇక్కడ ఒక 2x 6x ఉంటుంది, నంబర్ ఉంటుంది. అంటే x⁴1 హైయెస్ట్ అవుతుంది. x² టర్మ్ రెండు చోట్ల ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ కాదు. చూస్తూనే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, చేసినా కూడా వస్తుంది x² + 2x + 1. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ వేస్తే x² + 2 3 = 6x + 3 3 = 9 వస్తుంది. కానీ అదంతా చేయడం వల్ల ఏమీ లాభం లేదు. ఇక్కడ ఉండే x² ఇక్కడ ఉండే x² రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే x² అనేది ఈ టర్మ్ లో అసలు ఉండదు. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ కాదు. నెక్స్ట్ చూద్దాం. x × x x², ఇక్కడ x × x x². ఇందులో x² టర్మ్ ఉంది, ఇందులో x² టర్మ్ ఉంది, ఒకటే వస్తుంది. మిగతావన్నీ ఏమొస్తాయి, x × 2 2x 1 × x 1x 1 2 2 అట్లా వస్తాయి మిగతా మల్టిప్లికేషన్ చేస్తే. ఇదే హైయెస్ట్ x × x x², ఇక్కడ x × x x². లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక x², రైట్ హ్యాండ్ సైడ్ ఒక x², రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే x² అనేది ఉండదు. కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ కాదు. తర్వాత మూడోది 2x × x, ఇటు పక్క 2x², x × x అటు పక్క x². ఒకవేళ ఒకటి క్యాన్సిల్ పోయినా 2x² లో ఒకటి పోయినా ఇంకొక x² అనేది ఉంటుంది దీంట్లో. x × 2x 2x² ఉంది హైయెస్ట్ పవర్, x × x x² ఉంది. ఇక్కడ 2x² ఇక్కడ x². ఒకవేళ ఈ పక్క తెచ్చుకున్నా -x² అవుతుంది. 2x² లో ఒక x² పోతే ఇంకో x² అలాగే ఉంటుంది. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఇంకా నన్ను అనేది రాంగ్ అయిపోతుంది. ఇవన్నీ తప్పు అయితే అప్పుడు నన్ను పెట్టేవాళ్ళు. తర్వాత సెకండ్ క్వశ్చన్, ది ప్రోడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ ఇంటిజర్స్. రెండు వరుసగా ఉండే ఇంటిజర్స్ మల్టిప్లై చేస్తే 306 వస్తుందంట. రెండు పక్క పక్కన ఉండేటివి, ఏ రెండు పక్క పక్కన ఉండేటి మల్టిప్లై చేస్తే 306 వస్తుందంటే చాలా మంది ఏం చేస్తారంటే 306 కు పక్కన ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసుకుంటూ వస్తారు. ఫ్యాక్టరైజేషన్ చాలా లెంతీ ప్రాసెస్ అది. సో 306 ఏ రెండు నంబర్లు పక్క పక్క నంబర్లు మల్టిప్లై చేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది, 2 3s are 6 పక్క పక్క నంబర్లు. 12 ఉంది, 3 4s are 12, 3 4 పక్క పక్కన 3 4s are 12 వస్తుంది. అలాగా 306 ఎక్కడ వస్తుంది కనుక్కోవాలంటే సింపుల్ ప్రాసెస్ చూడండి. 306 కు దగ్గరగా ఉండే స్క్వేర్ వాల్యూ. మనకు స్క్వేర్స్ ఎంత వరకు వచ్చు, 20 వరకు మినిమం వచ్చు. 20 20s are 400 కూడా లేదు ఇక్కడ. 15 15s are 225, 16 16s are 17 17s are చెక్ చేసుకుంటా బా. సో 17 17s are చేస్తే 289, 18 18s are చేస్తే 324. చూడండి 289 కంటే ఎక్కువ, 324 కంటే తక్కువ. అంటే 17 కు 18 కు మధ్యలో ఉంది ఇదేదో స్క్వేర్. అంటే 17 18 ఇంకా 17 18s are 306. చూడండి రెండు పక్క పక్క నంబర్లు 17 × 18 306 మల్టిప్లై చేస్తే 306. ఈ నంబరు ఏ స్క్వేర్లకు మధ్యలో ఉందో ఆ రెండింటి మల్టిప్లై ఈ నంబర్ ఉంటుంది. ఎందుకంటే అలాగే ఇచ్చాడు. ది ప్రోడక్ట్ ఆఫ్ రెండు మల్టిప్లై చేస్తే 306 పక్క పక్క నంబర్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ రెండు స్క్వేర్లకు మధ్యలో ఏ రెండు స్క్వేర్లకు మధ్యలో అయితే ఈ నంబర్ ఉందో ఆ రెండింటి మల్టిప్లికేషన్ ఆన్సర్ అవుతుంది. 17 and 18 ఆర్ ది నంబర్స్. చాలా సింపుల్ టెక్నిక్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ది ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్. ఏరియా ఇచ్చాడు అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 528 ఇచ్చాడు. దాని తర్వాత ఏమి ఇచ్చాడంటే లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than twice ది బ్రెడ్త్. లెంత్ ఏముందంటే ట్వైస్ బ్రెడ్త్ కంటే 1 ఎక్కువ ఈజ్ ఈక్వల్ టు 528. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ ట్వైస్ బ్రెడ్త్ కు 1 ఎక్కువ, 1 more than twice బ్రెడ్త్ అన్నాడు.
ఒకటి ఎక్కువ అంట, ట్వైస్ బ్రెడ్త్ చేసిన తర్వాత ఒకటి ఎక్కువ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 528. సో మల్టిప్లై చేద్దాం, 2b ఇంటూ బి, 2b ఇంటూ బి 2b స్క్వేర్ ప్లస్ b వన్స్ ఆర్ b ఈజ్ ఈక్వల్ టు 528. సో ప్లస్ 528 సైడ్ చేసుకుంటే 2b స్క్వేర్ ప్లస్ b మైనస్ 528 ఈజ్ ఈక్వల్ టు 0. 528 2 సార్ చేయాలి, 1 రావాలి ఫ్యాక్టర్స్ చేస్తే. 528 2 సార్ మల్టిప్లై చేసి ఫ్యాక్టర్ చేస్తే 1b రావాలి. 528 2 సార్ పక్కన చేసుకోండి, లేకపోతే 528 కు ఫ్యాక్టర్స్ చేయండి. 2 2 సార్ 2 6 సార్ 2 4 సార్ 2 1s 2 3s 2 2s 266 సార్, తర్వాత 233 సార్. ఇక్కడ వరకు చూస్తే 2 2s ఆర్ 4 4 2s ఆర్ 8 8 2s 16 16 2s ఆర్ 32 32 33 సార్ 33 32 సార్ పోతుంది. 33 లో 32 పోతే 1b. సో 2b స్క్వేర్ 33b లోంచి 32b తీసేస్తున్నా, మైనస్ 528 ఈజ్ ఈక్వల్ 0. ఇలా మల్టిప్లై చేసుకుంటే 2 ఇంటూ 2 4 8 16 32 33 సార్ 32 33 సార్ చేస్తే 528 2 సార్ వస్తుంది. సో 1b రావాలంటే 33 లోంచి 32b తీసేస్తే 1b, 1b కోసం 33b మైనస్ 32b. ఈ రెండింటిలో కామన్ b తీస్తే 2b ప్లస్ 33. ఇక్కడ కామన్ 16 తో పోతాయి రెండు, 16 తీస్తే 16 2s ఆర్ 32 16 33 సార్. ఇక్కడ ఏం కామన్ వచ్చిందో ఇక్కడ అదే కామన్ వస్తుంది. 16 2s ఆర్ 16 33 సార్, చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ వచ్చింది ఇక్కడ కామన్ గా వస్తుంది. సో b మైనస్ 16 ఇంటూ 2b ప్లస్ 33 ఈజ్ ఈక్వల్ 0. సో ఇది ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి ముందే దీన్ని రిమూవ్ చేసేసుకోండి, ఎందుకంటే ప్లస్ టు మైనస్ అవుతుంది, బయట అవుతుంది, బ్రెడ్ తో మైనస్ లో ఉండదు. సో బ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 నడిచిపోతే ప్లస్ 16, బ్రెడ్ వచ్చేసింది. ఇంకా లెంత్ కావాలి, లెంత్ ఏమన్నాడు 2 టైమ్స్ బ్రెడ్ కు 1 ఎక్కువ. సో 2 టైమ్స్ బ్రెడ్ కు 1 ఎక్కువ 32 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 33. సో లెంత్ 33 బ్రెడ్ 16. దీని ఆన్సర్ ఏమి? లెంత్ 33 బ్రెడ్ 16. ఒకవేళ ఆప్షన్స్ ఉంటే ఇది ఇంత లెంత్ చేయాల్సిన అవసరం లేదు ప్రాసెస్. ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి ఏ బి సి డి, ఆప్షన్స్ ఇచ్చాడు అనుకున్నాం, మనకు లెంత్ 33 బ్రెడ్ 16 ఎక్కడ వచ్చాడు పెడతాను ఈ ఆప్షన్ ఒకటి, వేరే ఆప్షన్లు వేరే ఇస్తాను. ఇలా ఇచ్చాడు అనుకున్నాం ఆప్షన్స్. చూడండి ఆప్షన్స్ ఉంటే ఈ ప్రాసెస్ అంతా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ లో ప్లస్ ఏంటంటే ఎక్కువగా లెంతీగా ఉండే ప్రాబ్లమ్స్ ను ఆప్షన్స్ తీసుకొని చేస్తే చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది చాలా లెంతీ ప్రాసెస్ అంతా చేయాలి, ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, ఫ్యాక్టర్స్ ఒక్కోసారి స్ట్రక్ అయిపోతుంది, ఆ స్ట్రక్ అయిపోయినప్పుడు మనకు ఆన్సర్ తోచదు, ఇక్కడే ఆగిపోతాం, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది ఉన్నా కూడా చేయలేక టెన్షన్ పడిపోతాం. అదే ఆప్షన్స్ ఉన్నాయనుకోండి ఎంత ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటే ఎంత లెంతీ ప్రాబ్లం అయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఆప్షన్స్ తో పోతే చాలా ఫాస్ట్ గా విత్ ఇన్ 10 to 15 seconds లో చేసేయచ్చు. చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ది ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఇస్ 528 అంట. ఏరియా ఏం కావాలి 528. 528 లాస్ట్ డిజిట్ ఒకటి తీసుకుంటాను నేను, చాలు. లాస్ట్ ఏముంది 8. ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్, వాడు ఇచ్చింది లెంత్ బ్రెడ్త్ కదా, లెంత్ బ్రెడ్త్ మల్టిప్లై చేస్తే చివర్లో 8 రావాలి. చివర్లో 8 వచ్చేది చూడండి, 3 2s are 6 6 8s are 48, ఇక్కడ 8 వస్తుంది. 6 3s are 18, ఇక్కడ 8 వస్తుంది. 8 3s are 24, ఇది కాదు. ఫస్ట్ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి ముందే, మనం చూస్తానే ఎలిమినేట్ అయిపోయినాయి, ఏమి చేయలేదు. చివర్లో 8 కావాలి నాకు మల్టిప్లికేషన్ చేస్తే, 528 కదా. సో చివరి డిజిట్ అంటే 8 6 are 48, 8 ఉంది. 6 3s are 18, 8 ఉంది. ఇది ఒకటి ఒక హింట్ అయిపోయింది. నేను ఇంకా మల్టిప్లై చేయడం లేదు. నెక్స్ట్ ఏం చేస్తున్నా, లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఇస్ 1 more than twice the breadth. బ్రెడ్త్ డబుల్ చేసి 1 యాడ్ చేస్తే లెంత్ రావాలంట. చూడండి బ్రెడ్త్ డబుల్ చేసి 1 యాడ్ చేసి వస్తుందా, రాదు. ఇది బ్రెడ్త్ చిన్నది. 16 డబుల్ చేస్తే 32, 32 కు 1 యాడ్ చేస్తే 33. ఈజీ, ఎంత సింపుల్ చూడండి. కింద ఇచ్చిన సెంటెన్స్ ఒకటి తీసుకున్నా అది కూడా మల్టిప్లై చేయకుండా కనుక్కోవచ్చు. ది లెంత్ ఆఫ్ ఎ ప్లాట్ ఈస్ 1 more than twice its breadth. బ్రెడ్త్ ను డబుల్ చేసి 1 యాడ్ చేస్తే లెంత్ వస్తుంది. సో 16 ను డబుల్ చేసి 1 యాడ్ చేస్తే 16 డబుల్ ఇస్ 32, 32 కు 1 యాడ్ చేస్తే 33. సో ఆప్షన్ సి చూస్తూనే పెట్టేసేయచ్చు, మీరు ఏ ప్రాసెస్ చేయకుండా ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అని. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ
ఎక్కువగా మీరు ఆన్సర్స్ చేసేటప్పుడు మీకు ప్రాసెస్ వచ్చని చేస్తా కూర్చోవద్దండి. ఎక్కడైతే ఆప్షన్స్ ఉంటాయి కదా ఆప్షన్స్ తో ఫాస్ట్ గా పోవడానికి చేయండి. ఆప్షన్స్ తో పోని పరిస్థితుల్లోనే ప్రాసెస్ చేయండి. ఇట్లా ప్రాసెస్ చేసే క్వశ్చన్లు చాలా రేర్ గా ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆప్షన్స్ తో ఆన్సర్ వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ తోనే ట్రై చేయండి చేయడానికి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ రూట్. ఇప్పుడు రూట్ కనుక్కోవాలంటే దీనికి నేను రూట్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఆప్షన్స్ ఉంటాయి, ఇచ్చాను చూడండి ఇక్కడ ఆప్షన్స్. ఇటువంటి క్వశ్చన్స్ కు ఆప్షన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్ కు ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ తో ట్రై చేయాలి, పోనప్పుడే మనం ప్రాసెస్ లో దిగాలి. అప్పుడు దాకా ప్రాసెస్ చేయకూడదు. లేదు ట్రిక్ తెలుసు నీకు ఫాస్ట్ గా చేసేది, డైరెక్ట్ గా ట్రిక్ చేసేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్స్ కూడా అవసరం లేకుండా ఉంటే తొందరగా వచ్చే ప్రాబ్లం అయితే డైరెక్ట్ చేసే నీకు వచ్చిన ట్రిక్ తో. లేదు లెంతీ ప్రాబ్లం ఇది, ప్రాసెస్ చేస్తే లెంత్ అని తెలిసిపోతుంది చూస్తూనే, అప్పుడు ఏం చేయాలి మనం ఆప్షన్స్ తో వెళ్ళాలి. ఇప్పుడు ఆప్షన్స్ తో వెళ్తాం. ఇక్కడ 0 కావడానికి ఏ సబ్స్టిట్యూట్ చేయాలి దీంట్లో? ఫస్ట్ 1 వేసుకుంటాను. 2 1s are 2, 2 + 3 5, 5 1s are 5, 5 లో 5 ఉంది 0. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయిపోయింది. ఒక్కోసారి సెకండ్ ఇది కరెక్ట్ అవుతుంది, థర్డ్ ఇది కరెక్ట్ కావచ్చు. ఫస్ట్ అయిపోయినప్పుడు అదృష్టం మీకు. ఇంకా ఆప్షన్ వేస్తూనే కరెక్ట్ అయిపోయింది. చాలా సింపుల్ గా అయిపోయింది మీకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇప్పుడు రూట్స్ అంటే దాన్ని కనుక్కోవాలి. నాకు ఆప్షన్స్ ఉంటే నేను ఏం చేసింటాను, డైరెక్ట్ గా ఎక్స్ బదులు సబ్స్టిట్యూట్ చేసింటాను. నాకు ఆప్షన్స్ లేవు కాబట్టి నేను ఏం చేయాలి, ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. సో దీనికి ఇటువంటి దానికి రూట్స్ ఎలా కనుక్కోవాలి? మామూలు జనరల్ గా రూట్స్ ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేస్తాం. సో 5 1s are 5, √2 × √2 2, 5 2s are 10. 10 రూట్స్ కనుక్కోవాలి. 10 కంటే 5 2s are పోతుంది 10. 5 + 2 = 7. సో మిడిల్ టర్మ్ వస్తుంది. ఏం రాసుకోవచ్చు? 7 ప్లేస్ లో 5x + 2x రాసుకోవచ్చు. అలా రాసుకుంటాం. √2x² + 2x + 5x రాస్తాం. 2x + 5x + 5√2 = 0. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ √2 కామన్ ఇస్తాను, x కామన్ ఇస్తాను. ఒక x ఉంటుంది. 2 లో √2 పోతే √2 ఉంటుంది. √2 × √2 2 అయ్యింది. ప్లస్ ఇక్కడ 5 కామన్ ఇస్తే x + √2. సో రెండిట్లో కామన్ x + √2 అంటే x = -√1. √2x +5 అటు సైడ్ పోతే -5. సో x = -5/√2. ఒకటి -5/√2, ఒకటి √2. సో x వాల్యూస్ -√2 ఒకటి, ఇంకొకటి -5/√2 ఒకటి. ఒకవేళ ఆప్షన్స్ లో చూసేనంటే ఇదే ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ ఆప్షన్స్ లెంతీ కావచ్చు, ఒక్కోసారి చెప్పలేము. ప్రాసెస్ తొందరగా అయిపోయి ఆప్షన్స్ లెంతీ కూడా కావచ్చు. కాబట్టి మీరు తొందరగా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూసుకోవాలి. ఆప్షన్ ఒకటి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు తొందరగా అవుతుందంటే ఆప్షన్స్ తోనే వెళ్ళిపోవాలి. లేదంటే ప్రాసెస్ 3 లైన్స్ లో వచ్చేస్తుందంటే ప్రాసెస్ చేసేయాలి. ఎందుకంటే √2 × √2 2, 2 5s are 10. 10 ఫ్యాక్టర్స్ వచ్చాయి, 5 2s are. సో 2x + 5x రాసుకున్నాం. కామన్ వచ్చేసింది తొందరగా. రెండిట్లో కామన్ x + √2 అటు సైడ్ పోతే -√2 ఒక రూట్ వచ్చేసింది. ఇంకోటి వచ్చేసి √2x + 5 = 0 అంటే +5 అటు సైడ్ పోతే -5 × 2/√2 అవుతుంది. ఈజీగా మనకు -√2 -5/√2 అనేది రూట్ అయిపోయింది. ఒకవేళ చెక్ చేయాలంటే x ప్లేస్ లో ఫస్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -√2. ఇక్కడ -√2 -√2 స్క్వేర్ చేస్తే 2√2 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 2√2. నెక్స్ట్ -√2. ఇక్కడ 7 × -√2 -7√2. లాస్ట్ లో 5√2. 5√2 + 2√2 7√2. 7√2 లో 7√2 పోతే 0. చెక్ చేయడం కూడా ఈజీ. సో ఆప్షన్స్ ఉంటే చెక్ చేయడం కూడా ఫాస్ట్ గానే అవుతుంది. దీనికంటే ఒక్కోసారి రూట్స్ రావు, అప్పుడు ఇబ్బంది పడతాం. అలా చెక్ చేస్తేనే ఫాస్ట్ గా అయిపోతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th. ఫైండ్ ది 2 numbers whose sum is 27 and product is 182. ఇది కూడా ఆప్షన్స్ ఉంటే చాలా సింపుల్. ఇప్పుడు 2 నంబర్లు ఉంటాయి. ఆ 2 నంబర్లు యాడ్ చేస్తే 27 రావాలి, మల్టిప్లై చేస్తే 182 రావాలి. నంబర్స్ ఉంటే చాలా మనకి ఈజీ అయిపోతుంది. యాడ్ చేసినప్పుడు 27, మల్టిప్లై చేసినప్పుడు 182. మనం మామూలుగా కనుక్కోవాలంటే ఏం చేయాలి? మల్టిప్లై చేస్తే 182 రావాలంట. ఈ రెండింటిని యాడ్ చేస్తే 27 రావాలి. ఏం వేసుకుంటే 27 వస్తుంది? సో 182 ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం ముందు. 2 9s are 2 1s are. నెక్స్ట్ ఎంత అవుతుంది? 7 తో 7 1s are 7 13s are. 2 7s are ఎంత? 14 14 13s are. 14 13s are. సో 14 13 13 and 14 రెండు నంబర్లు. 13 14 యాడ్ చేస్తే 27, 13 14 మల్టిప్లై చేస్తే 182. ఇలా అయినా చేసుకుంటే ఫాస్ట్గా వస్తుంది. ఫ్యాక్టర్స్ చేసుకోవాలి, కొద్దిగా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 2 7s 14 13 దేంతో పోదిగా 14 13s 14 13 రెండు యాడ్ చేస్తే 27, రెండు మల్టిప్లై చేస్తే 182. సో ఇటువంటి
వర్డ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా మనకి ఈ చాప్టర్ లో వస్తాయి. ఇంకా కొన్ని చేద్దాం మనం ప్రాక్టీస్ కోసం. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం ఈ మోడల్స్ పైన. ఫైండ్ ది కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఇస్ 613. సో రెండు పక్క పక్కన ఉండే నంబర్స్ ను స్క్వేర్ చేస్తే 613 రావాలంట. సో ఆప్షన్స్ తో వెళ్తే ఫాస్ట్ గా అవుతుంది. ఏ రెండు నంబర్లను స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 613 వస్తుంది. వీటి స్క్వేర్ రావాల్సిన అవసరం లేదు. చూడండి టోటల్ స్క్వేర్ కష్టం. 5 5 సార్ ఎంత 25 చివర్లో 5, 6 6 సార్ 36 చివర్లో 6, 5 + 6 11 చివర్లో 1 ఉందా లేదు రాంగ్. 6 6 సార్ 36, 7 7 సార్ 49 లాస్ట్ డిజిట్ మాత్రమే రాసుకుంటాను. 6 6 సార్ 36, 7 7 సార్ 49, 6 9 15 5 ఉందా లాస్ట్ లో లేదు. 7 7 సార్ 49, 8 8 సార్ 8 8 సార్ 64, 9 + 4 13 3 ఉంది. సో ఇది కరెక్ట్ అయింది. ఇంకోటి కూడా చెక్ చేద్దాం. 8 8 సార్ 64, 9 9 సార్ 81 టోటల్ 5 ఉందా లేదు. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. 17 and 18 పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు. 17 17 సార్ 18 18 సార్ అవసరం లేదు. 7 7 49 లో 9 ఉంటుంది చివర్లో, 8 8 64 లో చివర్లో 4 ఉంటుంది, 9 + 4 అంటే 13 చివర్లో 3 వస్తుంది. కాబట్టి చూసుకుని చెప్పేసేది దాన్ని. నెక్స్ట్ 8th క్వశ్చన్. ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ లో ఒక ఆల్టిట్యూడ్ ఇచ్చాడు 7 అని. 7 లెస్ దాన్ ఇట్స్ బేస్ తెలీదు, బేస్ కంటే 7 తక్కువ. ఇఫ్ ది హైపోటెన్యూస్ ఇస్ 13, ఇది 13 అంట. ఒకటి 13 బేస్ తెలీదు, బేస్ కంటే ఒకటి 7 తక్కువ. ట్రిప్లెట్ చూస్తూనే అర్థమవుతుంది. ట్రిప్లెట్ 13 13 సార్ 169. 169 దేనికి ఈక్వల్ అంటే మనకు ట్రిప్లెట్స్ బాగా నేర్చుకుంటే చాలా సింపుల్. ఇది 5 12 13 ఒక ట్రిప్లెట్. 5 5 25, 12 12 144 is equal to 13 13 సార్ 169. AB square plus BC square is equal to AC square. 25 plus 144 is equal to 169. 5 12 13 అనేది ట్రిప్లెట్. ఎప్పుడైనా 13 కనిపిస్తే మీకు డయాగోనల్ లో ఈ రెండు వచ్చేసి 5 12 అవుతాయి. 5 and 12 ఆప్షన్ డి. 5 12 13 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. 5 12 13. సో ఇక్కడ వచ్చేసి 5 12 లేదా ఇది 12 ఇది 5 ఇది 13. 12 5 13 5 12 13 ఎందుకంటే ట్రిప్లెట్ ఫామ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్ ఈచ్ బాయ్ కాంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు గర్ల్స్. ఎంతమంది గర్ల్స్ ఉన్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది గర్ల్స్ ఉన్నారు అనుకోండి, ఒక్కొక్క బాయ్ 10 రూపీస్ ఇచ్చినట్లు. ఇంకా రివర్స్ లో ఏం జరిగిందంటే ఈచ్ గర్ల్ కాంట్రిబ్యూటెడ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బాయ్స్. ఒక్కొక్క గర్ల్ ఎంత ఇచ్చిందంటే బాయ్స్ నంబర్ ఎంత ఉందో అంత అమౌంట్ ఇచ్చారు. అప్పుడు టోటల్ అమౌంట్ కలెక్టెడ్ వాస్ 1600. సో టోటల్ అమౌంట్ 1600 కావాలి. బాయ్స్ గర్ల్స్ ఇచ్చింది టోటల్ కలిపితే. ఎంతమంది బాయ్స్ ఉన్నారు, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ దట్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, 30 బాయ్స్ అనుకుందాం. టోటల్ ఎంత 60 మెంబర్స్ లో. సో 30 బాయ్స్ 30 అయితే గర్ల్స్ కూడా ఎంత అవుతారు 30. బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 30 ఉన్నారు, గర్ల్స్ 30 ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు బాయ్స్ అంత ఇస్తారంట అంటే ఇంటూ 30. బాయ్స్ ఎంత అంటే ఇది 30. సో 30 30 సార్ 900, 30 30 సార్ 900, టోటల్ 1800. సో రాంగ్ ఆన్సర్ 1600. మనకు రావాల్సింది 1600 రావాలి. ఫస్ట్ ఆప్షన్ రా. తర్వాత సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఎంత ఇచ్చినాడు 40. బాయ్స్ 40 అంట. అప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉన్నట్టు 20. ఎందుకు టోటల్ 60 అంటే బాయ్స్ 40 గర్ల్స్ 20 అంటే 40 20 సార్ 20 40 సార్ వేస్తారు. బాయ్స్ గర్ల్స్ అంతా కాంట్రిబ్యూట్ చేశారు, గర్ల్స్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో అంత కాంట్రిబ్యూట్ చేశారు. 40 20 సార్ 800, 20 40 సార్ 800, టోటల్ 1600. సో కరెక్ట్, సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఆప్షన్స్ తో పోయింటే సెకండ్ ఆప్షన్ వచ్చేసింది. 40 బాయ్స్ ఉంటే 20 గర్ల్స్ ఉంటారు కాబట్టి బాయ్స్ గర్ల్స్ అంతా కాంట్రిబ్యూట్ చేస్తారు, గర్ల్స్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో అన్ని రూపీస్ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇవి రూపీస్, ఇది నంబర్స్. 800 800 టోటల్ 1600. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 10th క్వశ్చన్. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాడు. సో రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని ఆప్షన్స్ ఉంటే ఆప్షన్స్ తో చేయొచ్చు. ఇది ఆప్షన్స్ తో వచ్చేది కాదు, ఎందుకంటే ఇర్రేషనల్ నంబర్స్ వస్తాయి రూట్స్ తిరిగి. దీనికి చేద్దాం. x into x, x square plus 1 divided by x is equal to 3. ఈ x అటు సైడ్ పంపించేస్తే 3x అవుతుంది, ప్లస్ 3x ఇటు సైడ్ వస్తే మైనస్ 3x. దీనికి ఫ్యాక్టర్స్ రావు, ఎందుకంటే 1 1 సార్ 1 చేస్తే 3 రాదు ఎప్పటికీ.
1 కు ఫ్యాక్టర్స్ 3 రావు కాబట్టి ఫార్ములా వేసుకోవాలి. ఫార్ములా ఏమి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ అనేటివి వచ్చేస్తాయి రూట్స్. మైనస్ బి వాల్యూ ఇది ఏ బి సి, బి వాల్యూ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ 3 3 ఆర్ 9 4ac a1a c1a డివైడెడ్ బై 2 ఇంటూ a వాల్యూ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది. రూట్ ఆఫ్ 9 మైనస్ 4 బై 2, 9 లో 4 పోతే 5. సో ఇది రెండు రూట్స్. 3 ప్లస్ రూట్ 5 బై 2 ఒకటి, ఇంకొకటి 3 మైనస్ రూట్ 5 బై 2 దీనికి రూట్స్. సో ఇటువంటి క్వశ్చన్ రూట్స్ రానిది అయితే ఖచ్చితంగా రూట్స్ కనుక్కొని ఫైనల్ గా వచ్చే ఆన్సర్ వేయాల్సి వస్తుంది. సో 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 బై 2 వచ్చింది. ఫార్ములా ఏమి x is equal to మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. రూట్స్ రానప్పుడు అంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే రూట్స్ రానప్పుడు ఈ ఫార్ములా వేసుకొని చేసుకోవచ్చు ఫార్ములా మెథడ్ లో. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ చూస్తే ఇఫ్ ది రూట్స్ ఆర్ ఈక్వల్ రూట్స్ ఎప్పుడు అంటాం డెల్టా ఇస్ ఈక్వల్ టు ఏం కావాలి 0. డెల్టా అంటే ఏం చేయాలి b స్క్వేర్ మైనస్ 4ac. సో b స్క్వేర్ మైనస్ 4ac, b అంటే మిడిల్ టర్మ్ 4 4s are 16 మైనస్ 4 ఇంటూ a వాల్యూ a నే ఉంది, c వాల్యూ 6 ఉంది, ఇస్ ఈక్వల్ టు 0 కావాలి. 16 మైనస్ 4 6 are 24a is equal to 0. 16 is equal to 24a అవుతుంది. 16 మైనస్ 4 6 are 24a is equal to 0. మైనస్ 24a అటు సైడ్ పోతే ప్లస్ 24a క్యాన్సిలేషన్ చేస్తే 8 2s are 8 3s are. సో 2 by 3 is equal to a is equal to 2 by 3. ఏం చేసాం ఇక్కడ ఈక్వల్ రూట్స్ కండిషన్ ఏమి ఈక్వల్ రూట్స్ కావడానికి డెల్టా is equal to 0, డిస్క్రిమినెంట్ is equal to 0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్ అని రాస్తాం. డెల్టా is equal to 0 అయితే డెల్టా ఫార్ములా b స్క్వేర్ మైనస్ 4ac is equal to 0 కావాలి. ఇది b a b c వాల్యూస్. b స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ 16 అవుతుంది, మైనస్ 4ac 4 a వాల్యూ a నే ఇచ్చాడు, c వాల్యూ 6 ఉంది. 4 6 are 24a is equal to 16 అవుతుంది. క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 by 3 a is equal to 2 by 3 వస్తుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్. నేచర్ ఆఫ్ రూట్స్ అంటే మళ్ళీ డెల్టానే. నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే డెల్టా వాల్యూ కనుక్కోవాలి. డెల్టా కనుక్కోవాలంటే ఫార్ములా b స్క్వేర్ మైనస్ 4ac. abc వాల్యూస్ రాసుకోండి a b c. b స్క్వేర్ దీన్ని స్క్వేర్ చేయండి, మైనస్ ను స్క్వేర్ చేసినా ప్లస్ అవుతుంది, 7 7s are 49 మైనస్ 4 ఇంటూ వాల్యూ ఆఫ్ a 5, ది వాల్యూ ఆఫ్ c మైనస్ 6. 49 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5 20 26 are 120. రెండు ప్లస్లే గ్రేటర్ దాన్ 0. మీనింగ్ ఆఫ్ గ్రేటర్ దాన్ 0 డెల్టా గ్రేటర్ దాన్ 0 వచ్చింది. డెల్టా గ్రేటర్ దాన్ 0 అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. చూస్తానే అర్థమవుతుంది. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రియల్ గా ఉన్నాయి రెండు ఆన్సర్లు, డిఫరెంట్ ఆన్సర్లు వస్తున్నాయి. సో డెల్టా కనుక్కుంటే సార్ మనకు కావాల్సిన నేచర్ ఆఫ్ రూట్స్ అనేది డైరెక్ట్ గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. డెల్టా వాల్యూ కనుక్కుంటే సార్ గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్, లెస్ దాన్ 0 అయితే ఇమాజినరీ, ఈక్వల్ టు 0 అయితే ఈక్వల్ రూట్స్.